కూటమి ప్రభుత్వంపై ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు జయరాజు, లక్ష్మయ్య విమర్శలు కురిపించారు. అధికారం అనేది ఎవరి సొత్తు కాదని, అధికారం మారుతూ ఉంటుంది అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామంటూ నిప్పులు చెరిగారు. సూపర్ 6 హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు హామీలు నెరవేర్చే పరిస్థితులు లేదని ఎద్దేవా చేశారు. జగన్ ఆదేశాల మేరకు ప్రజాసేవకై తాము పనిచేస్తున్నామన్నారు వైసీపీ నాయకులు జయరాజు, లక్ష్మయ్య. యథా రాజా తదా ప్రజ అంటే దాని అర్థం పరిపాలించే వాళ్ళు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారని దాని అర్థం. ఎలా ఉన్నారు పరిపాలించే వాళ్ళు? ఓహో మాట ఇవ్వచ్చు, దాన్ని నెరవేర్చాలని ఎక్కడా లేదు. ప్రజలు ఓహో మనం ఇది చేస్తాం చెయ్యాలని ఎక్కడ లేదు. దానిలో ఉన్న అంతరార్థం అదండి. మొట్టమొదటి సంతకం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటది? డిఎస్సి. దాని పర్యవసానం ఏమిటో అందరికీ తెలుసు. నెక్స్ట్ సూపర్ 6 మరొకట నేను దాని జోలికి కూడా వెళ్ళదలుచుకోలేదు. మా ప్రియతముడు మాట్లాడారు. ఒకే ఒకటండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అట్టు పెట్టి నమ్మకం అట్టున్నర పెట్టాలనేది సాంప్రదాయం. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఏమండి మంచి చేశారో చెడు చేశారో ఏమండి? యూట్యూబ్లో అంటే అధికారం ఉంది కదా, మనం ఏం చేసినా పర్వాలేదు, మళ్ళీ రేపు అదే చేస్తారండి వాళ్ళు ఒక 10% చేశారో లేదో తెలియదు. వాళ్ళు 90% నాయకుల్ని మీరు రకరకాలుగా వేధిస్తూ హింసిస్తూ ఇదే మా రాజకీయం అని అంటే సేమ్ పీరియడ్ మళ్ళీ రిపీట్. దానికి ఏమీ తేడా ఉండదండి. వాళ్ళు వడ్డీతో సహా చెల్లించవచ్చు. కార్యదర్శి పదవి నాకు అధికార ప్రతినిధి జయరాజు గారికి ఇచ్చిన సందర్భంగా ముందుగా మరి అధినాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నీ తెలిసిన విషయాలే. సూపర్ 6 అన్నారు, మరి ఈ పేదలకు మరి అందట్లేదని చెప్పి తెలియజేస్తున్నాము. రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలలో పెత్తందారులకి పేదలకు మధ్య జరిగేటువంటి యుద్ధంగా అభివర్ణిస్తూ రాబోయే కాలంలో మళ్ళీ పేదల ప్రభుత్వం రావాలని చెప్పి ఆశిస్తూ మాకి పదవులు ఇచ్చినందుకు మాకు సహకరించి మమ్మల్ని గుర్తించి మరి మాకు పదవులు ఇప్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు నల్లగడ్డ స్వామిదాస్ గారికి, అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ గారు మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారికి, జడ్పీటీసీ మరి లోకేశ్వర రెడ్డి గారికి, అలాగే టౌన్ అధ్యక్షులు కుటుంబరావు గారికి, మండలం నంద్యాలలో రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.